ఆదికాండం 20వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. దేవుడు ఈ ఆజ్ఞలన్నీయు వివరించి చెప్పెను. నీ దేవుడనైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశముల నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే గాని, క్రింది భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళయందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నువ్వు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడినైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. ఇవన్నీ కూడా 2 సార్లు దేవుడు తన పదాజ్ఞలు చెప్పడం మనం చూస్తాం. 10 కమాండ్మెంట్స్. ఒకసారి రోమీలు 7:12కి వెళ్దాం. రోమన్స్ 7:12. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనదియు నీతి గలదియు ఉత్తమమైనది అని ఉన్నది. ద లా ఈజ్ హోలీ, ద కమాండ్మెంట్ ఈజ్ హోలీ అండ్ జస్ట్ అండ్ గుడ్. సో ఇట్ ఈస్ 3-dimensionally పవర్ఫుల్. జస్ట్, హోలీ అండ్ గుడ్ అబౌట్ ద లా దేవుడిచ్చాడు. చూద్దాం రెండోది 4వ వచనం. పైన ఆకాశమందే గాని, క్రింది భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళయందే కాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎందుకంటే ఆయన నేనే కనపడ, ఐ స్పోక్ టు యూ. వాళ్ళతో మాట్లాడి, వాళ్ళతో స్వరము ద్వారా మాట్లాడుతున్నాడు. గాడ్ వాస్ టాకింగ్ దెమ్ లైవ్. చూసారా? మోషేతో అయితే ఫేస్ టు ఫేస్ మహిమతో మాట్లాడుతున్నాడు. ఆ టైం వేరు. ఆ టైంలో ఏంటంటే అది కూడా చూసుకోవాలి. ఓకే, ఆ కాలంలో అప్పుడు వారికి ఇచ్చినటువంటిది ధర్మశాస్త్రం, అది ఇప్పటికీ వర్తిస్తుంది. కానీ ఆ టైంలో 10 శక్తులను జయించి వస్తారు వాళ్ళు. 10 శక్తుల్ని జయించినందుకు ఐగుప్తుల నుంచి చాలా మంది వచ్చి జాయిన్ అయిపోయారా లేదా? ఆ ప్రపంచంలో అతి గొప్ప దేశము ఐగుప్తు. ఈ అతి గొప్ప దేశంలో ఉండే అతి గొప్ప 10 శక్తులను జయించేశాడు మోషే. ఇంక అందరూ వచ్చేసారు. కమాన్, చాలా మంది ఫాలో అయిపోయారు. ఇంకా అంటే అవన్నీ అలాగ ఉండేవి అనమాట. చూసారా? వాళ్ళందరూ మోషే ఒకవేళ ఈ ఆజ్ఞలు వచ్చిన తర్వాత కూడా 40 రోజులు పైకి వెళ్తే కింద ఏం చేసుకుంటారు వాళ్ళు? దాని చుట్టూ డ్యాన్స్లు వేస్తూ ఉంటారు. ఆయన ఏమై ఉన్నాడు? ఇప్పుడు, అప్పుడు, ఎప్పుడు ఏమై ఉన్నాడు? వాక్యం. ఈజ్ ద వర్డ్. ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము ద వర్డ్. గాడ్ ఈజ్ ఆల్వేస్ ద వర్డ్. మనలో ఉండే ఆత్మ దీన్ని ఆస్వాదిస్తుంది కదా. వీఆర్ ఎంజాయింగ్ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వర్డ్. వర్డ్ అండ్ ద స్పిరిట్. మీరు రానున్న రోజుల్లో దేవుని ఆరాధించేవారు దేంతో ఆరాధిస్తారంట? ఆత్మతో, సత్యము. ఇది సత్యము, ద స్పిరిట్ అండ్ ద వర్డ్. This is how we worshiping God by the Spirit. Okay? చూద్దాం 5. ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. అప్పుడు వాళ్ళు చెప్తున్నాడు అనమాట, ఇదిగో ఒకవేళ మీరు ఇలా చేస్తే 3-4 తరాలు మీకు ఇలాగ వస్తుంది శాపం, ఇలాగైతే ఆశీర్వాదం వస్తుందని దేవుడు చెప్తున్నాడు. చాలా సార్లు మనము పితరుల శాపాలు ఉన్నాయి, ఇది 2వ తరం 3వ తరం అంటాం. కరెక్టే. ఇది నీకు తెలిసాయి అనుకోండి, అందరిది ఒక రూటు, నీ ఒక్కడిది వేరే రూట్ ఉంటుంది. అలాగే నువ్వు వేరు కాదు. అందరూనేమో నేను ఎవరిని అనుకుంటున్నారంటే ఒకళ్ళు ఏలియా, ఒకళ్ళేమో యోహాను మళ్ళా పుట్టాడు నక్కగా అనుకుంటే పేతురు ఏమంటాడో తెలుసా? నీవు జీవము గల దేవుని కుమారుడు అయినా క్రీస్తు అంటాడు. వెంటనే ఏం చేస్తాడు తెలుసా యేసుప్రభు వారు? ఇది నీకు రక్తమాంసములు బయలుపరచలేదయ్యా పేతురు, నా తండ్రి బయలుపరచాడని ఒక తాళపు చెవులు ఇస్తాడు. ఏంటంట? నీవు దేన్ని బంధిస్తావో అది అక్కడ బంధింపడుతుంది, దేన్ని విడిపిస్తావో విడిపింపడుతుంది. అంటే ఏంటి? సూపర్ న్యాచురల్ పవర్. ఇది జరగకూడదంటే జరగదు, జరుగుతుందంటే జరుగుతుందా? అవునా? యు ఆర్ సో పవర్ఫుల్ పీటర్. అది మర్చిపోయాడు పేతురు. సమ్ టైమ్స్ వి ఫర్గెట్ వాట్ గాడ్ టెల్స్ us. చూసారా డిఫరెన్స్ అనమాట. గాడ్ గేవ్ హిమ్ కీ. ఒక తాళపు చెవి ఇచ్చేశాడు. అంటే ఎవరో చేయలేనిది ఇతను చేయగలడు. ఇతను అడగ్గా ఏదైనా జరగవచ్చు, ఇతను వద్దంటే అది ఆగిపోతుంది, ఇతను ఎస్ అంటే జరుగుతుంది అనమాట. చూసారా? స్పెండింగ్ టైం, రిలేషన్షిప్ విత్ గాడ్. మీరు అందరూ ఇప్పుడు ఈ సహవాసం చేస్తున్నారా? మీకు తెలియదు, మీ ప్రార్థనలు చాలా శక్తివంతంగా మారాయి. యువర్ పవర్స్ ఆఫ్ యువర్ ప్రేయర్స్ ఆర్ ఇంక్రీజింగ్. సో 3rd, 4th జనరేషన్ వరకు ఉంటుంది శాపం అని చెప్పాడు కదా. ఇప్పుడు నువ్వు దేవుణ్ణి అడిగి అదే జనరేషన్ అప్పుడే ఆ శాపాన్ని నువ్వు విరగొట్టి బయటకు వచ్చేయచ్చు. గాడ్ విల్ గివ్ యూ కీస్. యూ క్యాన్ బ్రేక్ ద జనరేషనల్ కర్స్. ఒకవేళ నువ్వు ఎత్తిపెట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఐడెంటిఫైడ్ ఎ కర్స్, ఒకవేళ నువ్వు గుర్తుపట్టావనుకో, ఓకే ఆయనకి ప్రార్థన లేని జీవితం, నేను ప్రార్థించలేకపోతున్నా, ఓకే మా
మా బంధువుల సైడ్ పిల్లలు లేరు, అది వస్తుందేమో. ఏం చేస్తారు తెలుసా? యూ హ్యావ్ అ రిలేషన్షిప్. అది పట్టుకొని నువ్వు ఎత్తిపట్టి ప్రార్థన చేసావనుకో, అది బంధించావనుకో, పరలోకంలో ఆగిపోతుంది. ఇక నా తరము నుంచి పిల్లలు లేని గడ్డితనం ఆగిపోయి పిల్లలు పుట్టే ఆశీర్వాదం రావాలని నువ్వు అందించావనుకో, పరలోకం మంది విడుదల చేస్తుందంట. ఇది పాత నిబంధనలో లేదు. జీసస్, ఆఫ్టర్ జీసస్ ఎంటర్డ్, ఎవ్రీథింగ్ చేంజ్. ఉదాహరణకి ఈ ఆజ్ఞలన్నీ 10 అన్ని దేవుడు ఎవరి ద్వారా చేశాడు? కుమారుడు ద్వారా, కుమారుని కొరకు. ఆల్ త్రూ జీసస్. మేబీ హీ టోల్డ్ జీసస్ గేవ్ ద కమాండ్మెంట్స్, హీ స్పోక్ ద వాయిస్ అండ్ మోసెస్ రోట్ ఇట్. అప్పుడు తండ్రే డైరెక్ట్గా యేసు ద్వారా వాడుకున్నారు. కానీ ఆ పాత నిబంధనలు అందరూ ఎవరు అనుకునేవారు? యేసు ప్రభు వారే అనుకున్నారు. ఇప్పుడు హూ గేవ్ ద లా? లెట్ us థింక్ దట్ ప్లెయిన్లీ. మోసెస్ గేవ్ ద లా అంటాం మనం. ఓకే, హృదయానికి తగ్గట్టు. మోషేతోనేమో లా లేదు, ఏం లేదు, ఫేస్ టు ఫేస్. ఐఎమ్ మెర్సిఫుల్ గాడ్ మోషేకి. వీళ్ళకేమో ఓకే మంట, సౌండ్, బోర. మోషేకేమో ఫేస్ టు ఫేస్, ఐఎమ్ మెర్సిఫుల్. మోషేకేమో డిమాండ్. మోషే డిమాండ్ అడుగుతున్నాడు. ప్రభువా, వీళ్ళేమో వద్దొద్దు నువ్వు మాట్లాడక మోషే, దేవుడు మాట్లాడొద్దు నువ్వే మాట్లాడంటారు లాస్ట్లో వీళ్ళు. ఇది 20 అధ్యాయంలో. మోషే ఏమంటాడో తెలుసా? ఓకే, ఒక్కసారి 18, 19 చదువుదాం. 20. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూరధ్వనియు, ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి, నీవు మాతో మాట్లాడుము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన యెడల మేము చనిపోదు. మోషే నువ్వు మాట్లాడు నాయన, నువ్వు గనక వీళ్ళని గనక తీసుకెళ్ళకపోతే నేను రానంటాడు. నా పేరు దేవునిలోంచి తీసేసే అంటాడు. దిస్ ఈజ్ వాట్ మోసెస్. ఇంకొక చోటేమో ఏమంటాడు? దేవుడితో ఇంకా డిమాండ్. నా మహిమ చూసి ఎవరు బతకలేరయ్యా అంటే నీ మహిమ చూపించు అంటాడు. షో మీ యువర్ గ్లోరీ. వాట్ ఈస్ దిస్ డిమాండ్? దేవుడు ఏం చేస్తాడు? వద్దన్నాడా? అనలే. సర్లే నన్ను చూస్తే బతకలేరని తెలుసు, కానీ నువ్వు అడిగావు, ఏం చేయను? చేయి కప్తా, అలా అనుకుని వెళ్ళిపోతా, చూడు. నువ్వు అడిగావు, చూపించాలా? గాడ్ హ్యాస్ టు టర్న్ అండ్ షిఫ్ట్, మేక్ సమ్ అడ్జస్ట్మెంట్స్ టు షో హిస్ గ్లోరీ. నా మహిమ చూస్తే నువ్వు బతకలేవయ్యా, చచ్చిపోతావు అన్న దేవుడు మోషే మహిమ చూపించమంటే ఏం చేశాడు? నిన్ను చేయట్టు కప్పుతా, నేను వెళ్తా, వెనక భాగం కనపడుతుంది, చూడు అంటున్నాడు. తప్పదు. దేవుడికి కూడా అడ్జస్ట్మెంట్ చేసుకొని చూపించాల్సి వచ్చింది మోషేకి ఎంతో కొంత మహిమ. మోషేతో అటువంటి సంబంధం, ఫేస్ టు ఫేస్. ఎనీబడి ఐడెంటిఫైడ్ ద కర్సెస్ ఇన్ యూ. మీలో ఉండే శాపాలు. ట్యూమర్స్ నాకు ఉన్నాయి. హెడేక్, హార్ట్ అటాక్ నాకు వస్తుందేమో. డివోర్స్, భయం, ఫియర్. ఎనీబడి అనుకోవచ్చు మీరు ఇది ఇంకా ఇంతేలే అని. నో, యూ క్యాన్ స్టాప్. మోషేకి వేరు. ఆ కాలంలోనే మోషేకి 4 తరాలు లేదు, 1000 తరాలు లేదు, ఏమీ లేదు. మోషేకి లా లేదు, ఏమీ లేదు. మోషేకి ఫేస్ టు ఫేస్. చెప్పు ఏం కావాలా? మోషే నువ్వు అలాగైతే నేను రానంటే సర్లే. మళ్ళీ దేవుడు కనికరించి 3000 సంవత్సరాల తర్వాత మళ్ళీ మోషేని తీసుకొస్తాడు. ఇదిగో నా మహిమ, ఇప్పుడు చూడు ఒరిజినల్ నా మహిమని మోషేని తీసుకో. పరలోకంలో మళ్ళీ మోషే పాట. ఈ భూమి మీద సాత్వికుడు మళ్ళీ మోషే. ఆ ప్రకటన 15. 4 నీ న్యాయవిధులు పరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసెదరు అని చెప్పుచు దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. పరలోకములో ఎవరి కీర్తనంట? మోషే కీర్తన, గొర్రెపిల్ల కీర్తన. యు సీ, గాడ్ హానర్స్ హిస్ పీపుల్. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అబ్రహామా, నా పేరు అబ్రహాం ఆశీర్వాదం అని పెట్టేస్తాను. నేను దావీదు కుమారుడు అనిపించుకుంటాను. నువ్వు నాకు మందిరం కడతావా? నాకు దావీదు కుమారుడు అనిపించుకుంటాను. దానియేలు నీకు మొత్తం ప్రకటనలో ఎప్పుడో యోహానికి చెప్తాను, యోహాను కంటే ఎక్కువ నీకు చెప్తా, రాసుకో అంటాడు. ఎప్పుడో ప్రకటనలో యోహాను కంటే ఎక్కువ దానియేలుకి చెప్తాడు. గాడ్ నా రాకడి గురించి నీకు చెప్తాను. హానోకు చూడు, అందరికి మరణ భయం, చనిపోతున్నారు, నువ్వు కప్పెట్టబడు, నేను తీసుకుపోతా పద. హానోకుని తీసుకెళ్ళిపోతాడు. రిలేషన్షిప్. నువ్వు ఇందులో ఏదైనా చూసి భయపడిపోయి జరుగుతుందేమో అనుకుంటున్నావా? ఇలాగ అందరికీ జరుగుతుందా? అందరికీ జరగనట్టు నీకు జరగకుండా నువ్వు నీ తరము తప్పించుకొని గొప్ప సాక్ష్యమై నీ ద్వారా అనేకులు ఆశీర్వదించబడుదురు గాక. డైయింగ్ డెత్ విల్ స్టాప్ ఎట్ యువర్ పాయింట్. చూసారా, మీకు ఇక్కడ అర్థమైపోయిందా లేదా? గ్రేస్ అండ్ లా. ఇప్పుడు యేసు ప్రభువు వారు అలా ఇచ్చారు ఆ ధర్మశాస్త్రాన్ని. ఇప్పుడు ఆ ధర్మశాస్త్రానికి ఆయనే అధికారి. హి ఈజ్ ద లార్డ్ ఆఫ్ ద లా. అవునా కదా? ఆయన మార్చొచ్చు. కొట్టివేయొచ్చు. ఆయన ఇష్టం. తీసివేయచ్చు. దాన్ని కృపావాక్యంలో పరిశుద్ధాత్మ ద్వారా ఈ 10 ఆజ్ఞలు నెరవేర్చగలడు. ఆయన ఇష్టం. అది లేకుండా నీతిమంతుగా తీర్చగలడా? ఆయన ఇష్టం. నా రక్తం వస్తే నీతిమంతుడు. నా ఇష్టం అయ్యా. ఈ 10 ఆజ్ఞలు నేనే ఇచ్చా. అది చేస్తే నీతిమంతుడు అప్పుడు నేను అన్నా. ఇప్పుడు నా రక్తాన్ని నమ్ముకుంటే నీతిమంతుడు అంటున్నా. అలాగే నేనేమన్నా నువ్వు ఇష్టం వచ్చినట్టు చేయమంటున్నానా? లేదు, పరిశుద్ధంగా ఉండాలంటున్నాడు. ఇవేం చేసినా రాజ్యంలోకి నువ్వు ప్రవేశించలేవు.
హీ విల్ చాస్టైజ్ యూ, హేట్ యూ, బీట్ యూ. తల్లి కొడుకుల్లాగా టు డెవలప్. వారికి ఒక సంబంధం, మోషేకి ఒక సంబంధం. పేతురు అడిగిన వెంటనే తాళపు చెవులు ఇచ్చేశాడు. తీసుకో పేతురు, నువ్వేది బంధిస్తావు. కానీ పేతురు దాన్ని వాడుకోలేకపోయాడు. మీరు అనుకోవచ్చు మరి దేవుడు 4 తరాలు ఆ సందర్భంలో వారికి వేరు ఇచ్చాడు, వెంటనే మోషేకి వేరు. ఓకే, యా, కంటిన్యూ. ఏలైనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు. ఓకే, ఇవన్నీ కూడా ప్రిన్సిపల్స్ అన్నమాట. దేవుడు ఇచ్చాడు, తెలియాలి మనకి. ఇది తెలియకపోతే కాదు. ఎందుకు? ఒకవేళ నీలో పరిశుద్ధాత్మన, నువ్వు నీతిమంతుడమైన, ఇవన్నీ నువ్వు పాటించాలా, ఆత్మ ద్వారా పాటించాలా. మళ్ళీ ఏమంటాడు? ఇవన్నీ ఈ 10 కలిపి 2 ఆటల్లో ఉన్నాయంట. ఏంటి? నీ దేవుడైన యెహోవాను పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఆరాధించాలా, నిన్ను వల్లే నీ పొరుగును ప్రేమించాలి. ఈ 2 ఉంటే 10 నువ్వు పాటించినట్టే అంటాడు. ఆయన తెలుసు. అది ఎలాగా నువ్వు ఎలా మారుస్తావు? అవి ఇచ్చింది నేనే. దాన్ని మార్చే హక్కు ఉంది, తీసే హక్కు ఉంది, చేసే హక్కు ఉంది. అవన్నీ లేకుండా నేను పర్ఫెక్ట్గా చేయగలను. ఐ కెన్ ఈవెన్ మేక్ యూ ఈవెన్ పర్ఫెక్ట్ దెన్ ద లా. గాడ్. అది అర్థం కాకే యేసు ప్రభు దగ్గర ఉండేటువంటి శిష్యులు, ఎవరు శిష్యులు? యూదులు ఆయన సిలువేసేశారు. ఎందుకు వేశారు సిలువ? ఒక రకంగా వాళ్ళు తప్పు చేయలే. అంతకు ముందు వాళ్ళు ఈ 10 ఆజ్ఞలు పాటించకపోవడం వల్ల, అందులో సబ్బాత్ దినాన్ని పాటించకపోవడం వల్ల 7 సంవత్సరాలు రాజెత్తుకు వెళ్ళిపోతాడు. తర్వాత 70 సంవత్సరాలు ఇన్ని బాధలు పడ్డాం. ఈయన ఆదివారం ఉల్లంఘిస్తున్నాడు. ఈయన సబ్బాత్ దినాన్ని శిష్యులు పోని అవన్నీ వెనులు గుంచుకు తింటున్నారు. ఈయన మనం సిలువ వేయకపోతే మన దేశం మళ్ళా కబ్జా అయిపోతుందని వాళ్ళు ఆలోచించి వేశారు. కానీ వాళ్ళకి అందరు ప్రవక్తలాగా ప్రవక్త అనుకున్నారు. కానీ ఈయన ప్రవక్త కాదు. ఒక రకంగా ప్రవక్త, బోధకుడు, మనిషి, సూపర్ న్యాచురల్ బర్త్, మిరకల్ బర్త్. కానీ హీఈస్ ఆల్సో గాడ్. జగత్ పునాది వేగమునిపై వధింపబడిన కొరలు ఈయన కోసం అన్నీ చేశాడు. ఆయన వచ్చాడు ఇప్పుడు. హీఈస్ గాడ్. ఆయన ఇచ్చిందంతా ఆయనే. ఆదాముని చేసింది అన్నీ ఇచ్చింది ఆయనే. మళ్ళీ వచ్చాడు. ఐఎమ్ ద లార్డ్ ఆఫ్ ద సాబత్. ఈ 10 ఆజ్ఞల్లో నేను ఏదైనా మార్చేయగలను, అడ్జస్ట్ చేయగలను. 10ని 20 చేయగలను, 10ని 5 చేయగలను, 11 ఒకటి యాడ్ చేయగలను. అక్కడ వాళ్ళు ఆయన్ని ప్రాఫిట్ అనుకున్నారు, లేకపోతే ఎవరో ఉల్లంఘించేవాడు అనుకున్నారు. నో, హీఈస్ ద గాడ్. చూద్దాం, లెట్స్ కంటిన్యూ. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలో ఉన్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. ఆయన రెస్ట్ తీసుకోలే. ఆయన 6 రోజులు పని చేసి 7వ రోజు పని చేయలేదంతే. హీ డి నాట్ డూ ద వర్క్. దాన్ని రెస్ట్ అంటారు. ఎందుకంటే ఇజ్రాయేలు దేవుడు కునికడు, నిద్రపోడు. ఆయన అలయడు, సొమ్మసిల్లడు. 6 రోజులు కాదు కదా, 60 సంవత్సరాలు, 6 బిలియన్ సంవత్సరాలు కూడా అలా చేస్తూనే ఉండగలడు ఆయన. హీ కెనాట్ గెట్ టైర్డ్. ఓకే, సో అంటే మనకేం చెప్తున్నాడు? ఆ రోజు జస్ట్ అంటే ఈయన దేవుడు, ఈ భూమిని ఈయనే చేశాడు మాటతో అనే విశ్వాసం నీలో నిలకడగా ఉండడం కోసమని ఇలా చేశాడు. టు మేక్ యూ నో దట్ గాడ్ క్రియేటెడ్ ద ఎర్త్. God wasn't tired on the 7th day that he has to take rest. He just didn't do the work so that you will remember every Sabbath day that, okay, my God made this earth. There are rules ఉన్నాయి. God gave the rules. సబ్బాత్ డే ఆయనే ఇచ్చాడు. యేసు ప్రభువారు ఏం చేశారు? సబ్బాత్ దినాన్ని స్వస్థపరిచాడు. ఆయన చెప్పాడు, నేను ఐఎమ్ ద లార్డ్ ఆఫ్ ద సబ్బాత్. సబ్బాత్కి నేనే దేవుడను. నేను ఉల్లంఘించడంలో హక్కు ఉంది, నాతో ఉండే వాళ్ళు ఉల్లంఘించడంలో హక్కు ఉంది. వాళ్ళు ఒక మాట అడుగుతారు, why doesn't your disciples fast? అప్పుడు ఒక మాట అంటాడు, the bright chamber, people with the bright chamber will not fast. చూద్దాం ఒకసారి మత్తయి 9:14 నుంచి చదువుదాం. అప్పుడు యోహాను శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసం చేయుచున్నాము గాని నీ శిష్యులు ఉపవాసం చేయరు, దీనికి హేతువేమని ఆయనను అడుగగా, చూడండి ఆయన్ని సెల్ఫ్ రైచియస్నెస్. సమ్టైమ్స్ యూ నీడ్ టు టేక్ ఎ బ్రేక్. ఒకసారి మనం బ్రేక్ తీసుకుని అడగాలి, ప్రభు am I in the right direction?
నేను కరెక్ట్గా మాట్లాడుతున్నానా ప్రభు? డూ ఐ హ్యావ్ అ రైట్ మైండ్? కరెక్ట్, ఓకే, ఐఎమ్ డూయింగ్ ఎ హీలింగ్ మినిస్ట్రీ. రేపు పొద్దున్న నువ్వు ప్రొఫెట్ అయినా అపోస్టల్ అయినా అడగాలి ప్రభు, ఐఎమ్ ఐ రైట్? చూడండి, యేసు ప్రభు వారిని ఎవరు చంపేశారు? ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు అంటే హీ వాజ్ ద చీఫ్ ప్రీస్ట్. ద చీఫ్ ప్రీస్ట్ కిల్డ్ జీసస్. Sometimes you don't know where you are going. You need to ask, Lord, am I in the right track? Even though you are big man, rich man, powerful man, whatever, you need to ask, Lord, do I need to change my route? Like Job. Job చూడు బ్లెస్ అయిపోయాడు, కానీ ఏముంది అతనిలో? స్వనీతి, సెల్ఫ్ రైచస్నెస్, ప్రైడ్. అప్పుడప్పుడు అడుక్కోవాలి, గాడ్ అక్కడ దాకా వెళ్ళినవని ఆయన ముందే నాకు చెప్పు. వీళ్ళు అడుగుతున్నారు, చూద్దాం. అందుకు యేసు పెండ్లి కుమారుడు తమతో కూడా ఉండు కాలం అది కాదన్నా, ఆయనకి బాధేస్తుంది కదా, సృష్టి అంతా నాది, ఉపవాసం ఉండేది నా కోసం, అదేంటిది నేనే వస్తే ఉపవాసం ఉండేది అడుగుతారేంటి? ఆయనకి బాధేస్తుంది కదా, తన స్వకీ దే కుడ్ నాట్ నో హిమ్, దే డిడ్ంట్ ఐడెంటిఫై హిమ్. లెట్స్ రీడ్. పెండ్లి కుమారుడు తమతో కూడా ఉండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడి దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసం చేతురు. ఎవడును పాత బట్టకు క్రొత్త మాసిక వేయడు, వేసినెడల ఆ మాసిక బట్టను వెలితిపరచును, చినుగు మరీ ఎక్కువగును. సో ఇంతకు ఏమవుతుందో తెలుసు, ఒక్కొక్కసారి మన ఆత్మీయ జీవితంలో మనం ఏం చేస్తామో తెలియదు. పాత బట్టకి ఆ కొత్తది రెండు కలిపామనుకో చినుకు ఎక్కువ అవుతుందంట. అప్పుడప్పుడు మీకు అర్థం కాదు, ఎందుకు ప్రభువా నాకు ఇలా చినిగిపోతుంది అంటే కొన్ని చూసుకోవాలి, సెట్ చేసుకోవాలా. యూ నీడ్ టు చేంజ్ సమ్ మైండ్ సెట్, సమ్ అడ్జస్ట్మెంట్. ఎవడును పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయుడు, వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితిపరచును, చినుగు మరీ ఎక్కువ అవునంట. సో దెర్ ఇస్ ఆల్సో ఎ ప్రాబ్లం. సో వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు? యోహాను శిష్యులు, అంతకుముందు ఉండేవాళ్ళు యేసు ప్రభు వారు తెచ్చే కొత్తది తీసుకోకుండా ఇది కూడా కలుపుతున్నారు. కాబట్టి ఏమైంది? ఇజ్రాయేల్కి చినుగు ఎక్కువ. అందుకే అప్పుడప్పుడు అడగాలి, ప్రభువా ఇది ఎందుకు ఇలా చిరుగుతుంది, నేనేం తెలుసుకోవాలా? వై, వేర్ షుడ్ ఐ బిగిన్ అగైన్? టీచ్ మీ, ఐ నీడ్ సమ్ విజ్డమ్. సో 10 commandments, we are learning the 10 commandments. Yet they are God. అవి ఉండాలి. They are the law. They are the standard. They are holy. They are not bad. అవి చెడ్డవేం కాదు. రైట్, లెట్స్ కమ్ బ్యాక్. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. యా, చూసారా? 5th commandment, హానర్ యువర్ ఫాదర్ అండ్ మదర్. ఎలా హానర్ చేస్తారు? మనీ. హానర్ యువర్ గాడ్. హానర్ యువర్ గాడ్ విత్ సబ్స్టాన్స్. నీ దేవుడైన యెహోవాను గణపరచుము. ఈ యూదులంట ఏం చేశారంట, ఒక ఆచారం ఉందంట. వాళ్ళు ఒకవేళ గుడికెళ్ళి మా అమ్మ నాన్నకి ఇచ్చేది నీకు అర్పణం అంటే సరిపోద్దంట. వాళ్ళకి ఇవ్వాల్సిన లేదంట ఆస్తి. చూసారా? ట్రెడిషన్. యువర్ ట్రెడిషన్ విల్ నల్లిఫై గాడ్. మీ ఆచారము దేవుని యొక్క వాగ్దానాన్ని వ్యర్థపరుస్తుంది. మార్క్ 7:10 నుంచి. నీ తల్లిదండ్రులను ఘనపరచవలననియు తండ్రినైనను తల్లినైనను దూషించువానికి మరణశిక్ష విధింపవలననియు మోషే చెప్పెను కదా. అయినను మీరు ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకు ప్రయోజనకరమగునది ఏదో అది కొర్బాను అనగా దేవార్పితము అని చెప్పిన ఎడల తన తండ్రికైనను తల్లికైనను వానిని ఏమీయూ చేయనీయక మీరు నియమించిన మీ పారంపర్యాచారము వలన దేవుని వాక్యమును నిరర్ధకం చేయుదురు. ఇటువంటివి అనేకములు మీరు చేయుదురు అని చెప్పాను. వీళ్ళు మార్చేశారంట మొత్తం లా. లోన్ డాక్టర్ని పెట్టేసుకున్నారంట. సో ఇలా చేస్తే అవసరం లేదు, వాళ్ళని చూసుకోవాల్సిన పని లేదు, వాళ్ళకి సేవ చేయాల్సిన పని లేదు, వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. కార్బాన్, దేవుని మందిరంలోకి వెళ్ళి కార్బాన్ అని సరిపోతాను. ట్రెడిషన్ చూసారా? అందుకే దేవుడు ఒక లా ఇచ్చాడు అనమాట. ఇట్స్ గుడ్ టు హ్యావ్ సర్టన్ లాస్. నువ్వు ఎక్కువ కాలం బతకాలంటే గణపరచాలంట వాళ్ళని. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్. గివ్ దెమ్ సమ్ మనీ. ఎక్కడ అబ్రాడ్లో ఉన్నావో వేరే చోట గివ్ దెమ్ సమ్, అసైన్ సంబడి, బ్లెస్ దెమ్. లాంగ్ లైఫ్ ఈస్ ద కీ. లెట్స్ గో, చూద్దాం 6వది. నరహత్య చేయకూడదు. thou shall not kill. సో ఇది మనకి ధర్మశాస్త్రం చెప్పాల్సిన పనే లేదు, దేవుడు చెప్పాల్సిన కాదు. ఇప్పుడు దేవుని అరగని వరకు కూడా నార్మల్ ఉంటుందా? నో, ఇట్స్ రాంగ్. ఈవెన్ దో దే డోంట్ నో గాడ్, ఇట్స్ ఆల్. అంటే ఏంటి? దేవుడు మనిషిని సృష్టించినప్పుడే మనసాక్షిలో పెట్టేశాడు ఇది. దెర్ ఇస్ ఎన్ ఇన్బిల్ట్ లా రిటన్ ఆల్రెడీ ఇన్ ద హార్ట్, ఇన్ అన్ అట్మాస్ఫియర్. ఇప్పుడు మదర్ ఫాదర్ని గౌరవించాలని ఉంది. ఎవ్రీబడి, భూమి మీద ఎవరికైనా సరే, ఎనీ హ్యూమన్ బీయింగ్ నోస్ తల్లిదండ్రులను గౌరవించాలి. ఆ గౌరవించిన వాడికి కూడా తెలుసు గౌరవించాలని. కానీ ఏ ఆశతో ఏదో అతని మైండ్ని తీసుకొని, లేకపోతే ఇగ్నోరెన్స్ ఏదో అతన్ని హైప్ చేసి అలా వెళ్ళిపోయాడు గానికి. ఎవ్రీబడి నోస్. నాట్ ఓన్లీ ఇప్పుడు నీకు ఈ 10 ఆజ్ఞలు ఈ 2 నీకు తెలియాలనే అవసరం లేదు. మర్డర్, యూ కెనాట్ మర్డర్. ఎవ్రీబడి అగ్రీస్ యూ కెనాట్ మర్డర్. నీ తల్లిదండ్రులు ప్రేమించాలి, వాళ్ళు చూసుకోవాలని అందరూ బాబాలకి ఎవరిని అడిగినా
నువ్వు ఈ భూమి మీద ఎంత చెడ్డోడిని అడిగినా వాళ్ళందరూ కూడా గౌరవించాలి లేదా అంటే గౌరవించాలి బాబు, బాగా చూసుకో, మేము చూసుకోలేకపోయాం కానీ నువ్వు మటుకు బాగా చూసుకో అని చెప్తారు. యు సీ దట్? సో ఇట్స్ ఎన్ ఇన్‌బిల్ట్ లా ఇన్ దాట్. ఉంది కానీ వాళ్ళు పాటించలేకపోతున్నారు కదా. అందుకే ధర్మశాస్త్రం ఫెయిల్ అయింది. అందుకే దేవుడు అంటున్నాడు, అది నేనే ఇచ్చా, అది ఎందుకు ఇచ్చాను, నా దృష్టిలో నువ్వు మంచోడు అనిపించుకోవడం కోసం. కానీ నువ్వు రక్తాన్ని నమ్మితే పరిశుద్ధాత్మనిచ్చి లోపల నుంచి శుభ్రం చేసి అంతరంగ పురుషునే మార్చేస్తానంటున్నాడు దేవుడు. సో గాడ్ హ్యాస్ హిస్ ఓన్ సిస్టమ్ టు ప్యూరిఫై, ట్రాన్స్ఫార్మ్, బ్లెస్ యూ. అది మంచిదే, పరిశుద్ధమైందే, కానీ వాళ్ళది అది చేయలేక వాళ్ళు అనుభవిస్తున్నారు శిక్ష. వాళ్ళకి తెలుసు గౌరవించాలి అని. యా, లెట్స్ రీడ్. వ్యభిచరింపకూడదు. యా, ఇది యూ కెన్ ఎవరిని అడగొచ్చు భూమి మీద. నాట్ ఓన్లీ ద కమాండ్మెంట్, యూ కెన్ గో ఆస్క్ ఎనీబడీ ఇన్ ద వరల్డ్. అందరూ దీన్ని రాంగ్ అంటారు. యా, కమ్ ఆన్, గో హెడ్. దొంగిలకూడదు. యూ కెనాట్ స్టీల్. అన్ని చోట్ల లాస్ ఉన్నాయి. దిస్ ఇస్ ఎ లా రిటన్ ఇన్ హ్యూమన్ నేచర్. అంటే దేవుడు దీన్ని ముందుగానే ఇన్బిల్ట్ స్ట్రక్చర్లో పెట్టేశాడు కదా. మనిషిని సృష్టించినప్పుడే thou shall not steal. రైట్, రీడ్. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసీనైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని దగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పాను. అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, ఏది ఆశపడకూడదు. పెట్టుకో, నీది నీ దగ్గరే పెట్టుకో. డోంట్ ఆస్క్ ఆర్ కోవెట్ ఎనీథింగ్. ఒక రకంగా పౌలు ఈ వచనాన్ని చూపించి చెప్తాడు అనమాట. నీవు ఆశపడకూడదు, ఏది ఆశపడకూడదు. అంటే అక్కడ దేవుడు ఇవ్వడన్నా ఏమంటున్నాడు, నన్ను అడుగు అంటున్నాడు. యు ఆస్క్ మీ, ఐ విల్ గివ్ యూ. ఐఎమ్ యువర్ ప్రొవైడర్, ఐఎమ్ యువర్ సూపర్ న్యాచురల్ గివర్. సాధారణంగా మనం ఏమనుకుంటాము, ఆశపడొద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు. ఫెయిత్ వితౌట్ వర్క్స్ ఇస్ డెడ్. విశ్వాసము లేని క్రియలు మృతము. నువ్వు పేదవాడవవు, గొప్పవాడవవు, ఎంత ఇవ్వవు, అది నీ విశ్వాసము యొక్క క్రియ. క్రియలు లేని అబ్రహాం విశ్వాసి, కానీ క్రియలు కలిగిన వాడు. నీ దేవుడును యెహోవాని పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయముతో. మీకు తెలియదు, రేపు పొద్దున్న నువ్వు పరలోకం వెళ్ళినప్పుడు నీ అకౌంట్లోకి పడేదేంటో తెలుసా? నీతో నిలకడగా ఉండేది ఎన్ని ఆత్మలు సంపాదించావు. 10 commandments. బట్ దీస్ ఇప్పుడు దేవుడు వచ్చి నీకు, ఇఫ్ గాడ్ కెన్ చేంజ్ ఎవ్రీథింగ్ అండ్ సే ఫాలో దిస్ వే, ఫాలో. ద ఫైనల్ వర్డ్, దేవుడు ఇప్పుడు అనుదిన ఆహారం నీకు ఏది ఇస్తే దట్ విల్ ఓవర్టేక్ ఎవ్రీథింగ్ ఇన్ ద పాస్ట్. దేవుడు ఏదైనా కొత్త తీసుకొస్తున్నాడు అనుకోండి. యేసు ప్రభు వారు ఈ కృపావాక్యాన్ని తీసుకొస్తున్నప్పుడు ఆయన మృతులను లేపాడు, ప్రతి రోగాన్ని బాగు చేశాడు, తుఫాన్ లేపాడు. సృష్టికర్త ఇచ్చాడు అని సృష్టిని ఆపేటువంటి మార్చేటువంటి అద్భుతాలు చేశాడు. అక్కడ ఏ నామము కాదు, ఏసు నామం బయలుపరచాల, అద్భుతాలు ఏసు నామంలోనే జరగాల. షుగర్, హార్ట్ ప్రాబ్లం, బీపీ, పిల్లలు లేనితనం, మొకాళ్ళ నొప్పులు, తలనొప్పి, సైనస్, ఊపిరితిత్తులు, ఆస్తమా, మదర్కుంది, నాకుంది షుగరు, అవన్నీ 4 తరాలు ఇస్తానన్నాడు. కానీ మోషేకి అది వ్యాలిడా? నో వ్యాలిడ్. వెంటనే మార్చేశాడు. అసలు యాక్చువల్గా మోషే యొక్క చెల్లికి కుష్టి వచ్చింది, ఆమె చనిపోవాలి కుష్టితోటి. కానీ మోషే ఏం చేస్తాడు, ప్రార్థిస్తాడు. ఆమె తర్వాత ఆమె తరాలకి రావాలా, ఎందుకంటే అభిషేకాన్ని ఆమె ఉల్లంఘించింది కాబట్టి 4 తరాలు రావాలా. కానీ మోషే ప్రార్థించిన వెంటనే దేవుడు ఎన్ని రోజుల్లో తీసేస్తాడు? 7 days. ఫినిష్. గాడ్ కెన్ చేంజ్. కొంతమందికి జీవితకాల సమస్య, చాలా మందికి ఈ రోజే ఆగిపోతుంది అది. ఫర్ సమ్ పీపుల్ ఇట్స్ అ లైఫ్ టైమ్ ప్రాబ్లం. ఫర్ సమ్ పీపుల్ దే ఆర్ సాల్వింగ్ ఇట్ టుడే. యూ కెన్ అప్రూవ్ జనరేషనల్ కర్సెస్. ద బ్లడ్ ఆఫ్ జీసస్. సమాధులలోంచి లేచిపోయారంట వాళ్ళు, ఎన్నో సంవత్సరాల క్రితం చనిపోయిన వాళ్ళు. గ్రేస్ ఆర్ ఓపెన్. తర్వాత ఎప్పుడు ఆయన వచ్చి బోరుతే తరాల నుంచి చనిపోయినటువంటి ఎముకలు బయటకు వచ్చేస్తాయి. యు సీ దట్. అనేక మంది యొక్క పితరుల శాపాలు మీ పిల్లలకి మనవలు తగలకుండా ఇప్పుడు ఆగిపోయి అవి ఆగిపోవును గాక. అనేకుల యొక్క శాపాలు ఆగిపోయి ఆశీర్వాదాలు తరాల పడి ఆరంభమవును గాక. కొంతమందికి ఇంకో 3 తరాలు వెళ్తుంది. కొంతమంది ఈ రోజే ఆగిపోయి ఆ శాపం బదులు ఆశీర్వాదం ఆరంభమవుతుంది. యూ కెన్ స్టాప్ ఎ కర్స్ అండ్ స్టార్ట్ ఎ బ్లెస్సింగ్ ఫర్ జనరేషన్స్. నజరేయుడనే యేసయ్య, అయ్యా ఈరోజు నీ వాక్యానుసారముగా నీవు నీ 10 ఆజ్ఞలు, ఆ పరిశుద్ధమైన ఆజ్ఞలు ప్రజలకు ఇచ్చావు, కానీ వాళ్ళు భయపడ్డారు. అయితే మోషేతో నువ్వు ముఖాముఖిగా మాట్లాడావు, చక్కగా సంభాషించావు, నీ మహిమను వేరే రీతిగా కూడా చూపించావు. అతనికి నీకుండే సంభాషణ వేరయ్యా. వాళ్ళకేమో 4 తరాల పాటు శాపం అన్నావు. మోషే ప్రార్థిస్తే వెంటనే 7 రోజుల్లో తీసేసావయ్యా.
లార్డ్ టుడే ఈరోజు ఏదైతే వారి జీవితాల్లో ఈరోజు వారి పిల్లల్లో ఉండకూడదని తల్లిదండ్రులు అనుకుంటున్నారో దాన్ని ఆపివేయండి, తీసివేయండి నాయన. ఏదైతే ఈరోజు పిల్లలు చూసి ఇక నా తల్లిదండ్రులు నాలో ఉండకూడదు, వాళ్ళ నుంచి నాలోంచి పోవాలనుకున్నారు, వారి విశ్వాసము చొప్పున ఈరోజు అప్రూవ్ దోస్ కర్సెస్, వారి బలహీనతలు, శాపాలు అన్నీ కొట్టివేసి ఆశీర్వాదాలను మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాను. లార్డ్ లెట్ ద బ్లెస్సింగ్స్ ఇంక్లూడింగ్ ఐసైట్, మిస్టేక్స్, సిన్స్, రెస్టరేషన్ ఇన్ జీసస్ మైటీ నేమ్ నాజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.